హాయ్ ఫ్రెండ్స్, ఇవిగో ఆంధ్ర కాకరకాయలు. ఈ కాకరకాయలని మీకు కాకరకాయ వేపుడు ఇప్పుడు చేసి చూపిస్తాను. మీరు తిన్నారంటే ఇలాగే చేసుకుంటారు ప్రతిసారిను. నేను చెప్పినట్టు చేయండి, ఇక అయితే మీకు తిరగండి. ఫస్ట్ వీటిని కడిగి శుభ్రంగా ఈ బౌల్లో తీసుకున్నాను. చాలామంది వీటిని ఇక్కడ ఇలా పెల్సులు ఉంటాయి చూడండి, వీటిని చాలామంది ఇలా తీసేసుకొని లేకపోతే తరిగేసేసి అలా చేసుకుంటారు. మా పిల్లలకైతే అవి మధ్యకాలంలో విటమిన్స్ అన్నీ తగ్గుతున్నాయి. మా పిల్లలకైతే ఇలా తీయకుండానే ఇష్టం, అందుకని నేనైతే తీయకుండా తెచ్చుకున్నాను. మీకు ఇష్టమైతే మీరు తీసుకోండి. నేనైతే తీయకుండానే కట్ చేస్తాను. మీకు ఎలా కావాలంటే అలా రౌండ్గా, లేకుంటే ఇలా మంచిగా ఉన్న కాకరకాయలు తెచ్చుకోండి. రౌండ్గా కట్ చేసుకుంటారు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు. ఇవాళ వీడియోలో నేను మీకు కాకరకాయ కారం ఎలా చేయాలో చేసి చూపిస్తానే. సరే, వచ్చేయండి నాతో. నేను ఒక గిన్నెలో ఈ కాకరకాయ ముక్కలు ఇలా తీసుకొని దీంట్లో కొంచెం పసుపు, మజ్జిగ, చాలామంది మజ్జిగ, పెరుగు వేసుకుంటారు. చింతపండు పులుసు కూడా పోస్తారండి, కానీ నేను అలా ఏం చేయను. నా స్టైల్లో చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేసుకొని ఈ ముక్కల్లో ఇదిగోండి, నేను పెరుగు ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకోండి, సరిపడినంత కొంచెం ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఏమో ఇదిగోండి పసుపు. ఇది మెంతి పసుపు అంటారండి. ఇంకో వీడియో చేస్తాను మీకోసం, ఆ మెంతి పసుపు ఎలా చేసుకోవాలో ఏంటో. పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదండి. పెరుగు ఇవి వేసుకున్న తర్వాత వీటిని బాగా ఇలా చేసేస్తాను. చేశాను కదండి. దీన్ని ఇప్పుడు మనం మజ్జిగ వేసుకోలేదు కదండి, గట్టి పెరుగు వేసుకున్నాం కదా, అందుకని దీనిలో కొంచెం వాటర్ వేస్తాను. ఇట్లా బాగా కలిపి వీటిలో కొంచెం మనం మజ్జిగ పోసుకోలేదు కదా, అందుకని ఇదిగోండి టీ గ్లాస్లో కొంచెం వాటర్ వేస్తున్నాను. టీ గ్లాస్ అంత సరిపోతే నేనైతే ఈ నీళ్ళు మొత్తం వెనకనిచ్చేస్తానండి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేస్తాను. సిమ్లో ఉడుకుతుంది, కలర్ మారిపోతుంది. కలర్ మారిపోయినప్పుడు దించుకొని ఈలోగా మనం ఇవన్నీ మిక్సీ చేసేసుకోవాలి. ఇవి నూగులు, చిన్నులపాయలు 10 రెమ్మలు, ఇవేమో కొంచెం కొబ్బరి, కారం. నేను ఈ 4 వేస్తానండి. కారం పట్టుకొని మనం చిన్న జార్ తీసుకొని జార్లో ఇవి వేసుకున్న తర్వాత ఇది మిక్సీ పట్టుకున్నాక ఈ తర్వాత చూపిస్తాను. ఈలోగా ఇది ఉడికించేద్దాం మనం. ఓకే, ఇలా ఉడికించుకోవాలి. చూడండి నేను చక్కగా ఉడుకుతున్నాయా. ఇవి ఉడికిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఈలోగా మనం దీనికి సంబంధించిన కారం రెడీ చేసుకుందాం. నేను ఇందాక మీకు చూపించాను కదా, నూగులు 1 స్పూను, ఉప్పు, దీనిలో కొంచెం ఉప్పు వేసుకున్నామండి మనం. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని తయారు చేసుకునే కాకరకాయ కారంలోకి సంబంధించినవన్నీ మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. ఇదిగోనండి కారం. ఈ కారాన్ని నేను ఎలా చేసుకున్నానో మీకు ఇందాక చెప్పాను. మిక్సీ పట్టుకున్నాను. నూగులు, చిన్నులపాయ, కారం, 2 స్పూన్ల కారానికి 1 స్పూన్ ఉప్పు, ఎవరికైనా సరిపోతుంది. అలా వేసేసి మొత్తం కలిపి దీనిలో సాల్ట్ కొంచెం వేసాను. 1 స్పూన్ ఉప్పు వేసేసి మనం ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. నూగులు వేసేయడం వల్ల మనకి ఐరన్ కూడా, కాల్షియం. ఇలా ముక్కల్లో నీళ్ళన్నీ ఎనిగిపోయే వరకు ఉంచుకొని, ఏదో కొంచెం ఉన్నాయి అడుగున, ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలో 4 గంటలు నూనె వేసుకొని, నేను ముందుగానే ఎక్కడుంది రైట్
నేను ముందుగానే తిరగమాత పెట్టుకోనండి, ఎందుకంటే ముక్కలు ముందేసేస్తాను. ముక్కలు ముందు బాగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్న తర్వాత నూనె బాగా వేడైన తర్వాత ముక్కలు వేసేస్తాను. ఇంకా వేగుతున్నాయి, బాగా వేగనిస్తాను ఎర్రగా, కానీ మెత్తగా ఉంటాయండి. మీకు ఇంకొకసారి చెప్తున్నాను, ముందుగా 1 కేజీ కాకరకాయలు తీసుకోండి, శుభ్రంగా కడిగి చక్కగా వాటిని తరుక్కోండి. ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, చేదు ఉండదు. మజ్జిగ, పసుపు, మజ్జిగ లేకుంటే పెరుగు ఏదైనా వాడుకోవచ్చు. వేసి 1 గ్లాస్ నీళ్ళు పోసి ఉప్పు కలిపి మీరు బాగా కలిపి పొయ్యి మీద ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత దాన్ని ఇక నూనెలో 4 గంటలు నూనె వేసి ఇలా వేపుకోండి ఎర్రగా. ఈలోగా మనం నూగులు, చిన్నులపాయ, ఉప్పు, కారం, కొంచెం పసుపు, మిక్సీ పట్టుకొని కొబ్బరి ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకున్న దాన్ని విడిగా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇవి ఎర్రగా ఏగిన తర్వాత, ఇప్పుడు ఎర్రగా ఏగుతున్నాయి చూడండి. ఇలా ఏగిన తర్వాత మేము కొంచెం స్పైసీగానే ఏగినాక తింటాము. అయితే ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి తోడుకుంటాను. ఒక గిన్నెలోకి ఇవి తోడుకున్నాను శుభ్రంగా, చిన్న చిన్నవి కూడా అన్నీ తీసేస్తాను. ఇప్పుడు ఈ బాండీలో తిరగమాత గింజలు కొంచెం అదే నూనెలో వేసేస్తానండి. మళ్ళీ మరలా వేరే నూనె ఏం పెట్టుకోను. తిరగమాత గింజలు 2 స్పూన్లు, పల్లీలు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా కొంచెం ఇవి వేగిన తర్వాత కాకరకాయలకల్లా వేగేటప్పుడు కారం రెడీ చేసుకునేటప్పుడే టేస్ట్ వచ్చేస్తుందండి. ఇది ఆ కారంలోనే ఉంటుంది ఏదైనా. నూగులు, కొబ్బరి, చిన్నులపాయలు ఒక 10 రెమ్మలు అలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఈ కూరల గురించి వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి, మా బంధువులందరూ, మా ఇంట్లో మా వారు, మా పిల్లలు నా వంటలు చాలా బాగుంటాయి మమ్మీ, మీరు వీడియో పెట్టచ్చు కదా అట్లా అంటుంటే నేను చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాను. అప్పటికిను ఇంకా వంటలు అయితే బాగుంటుందేమో అని ఇంకా వంటలు పెట్టడం మొదలుపెట్టాను. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఈ నూనెలో ఈ ముక్కలు వేసాను. కాలిన తర్వాత ఇందాకే రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి కారపొడి. ఇది ఎక్కువ వేసాను అనుకోకండి, అదేమంత మంటగా ఉండదు. దీనిలో కొబ్బరి, నూగులు అన్నీ వేసాను కాబట్టి అలా ఏముండదు, పొడిలాడుతూ బాగా వచ్చేస్తుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ నూనె సరిపోతుంది. చూడండి శుభ్రంగా కారం, నీళ్ళు అన్నీ సరిపోయినాయి చూడండి. ఇప్పుడు ఎంత రుచికరమైన కాకరకాయ వేపు రెడీ అయిపోయింది.